తల్లి, బిడ్డ, కొడుకు, అమ్మమ్మ, నానమ్మ బాండింగ్ ఎక్కడ మిగులుతుంది? సామూహిక ప్రార్థనలు లేవు. అవును గురు. నేను అంటున్నా ప్రార్థన ఇప్పుడు నైట్ టైంలో చేస్తారనుకోండి. నువ్వు తిన్నావు, తినలేదు ఇది కాదు. జస్ట్ ఒక డిస్కషన్ లాగా అందరు నలుగురు కూర్చొని ప్రార్థన చేయడం అలవాటు చేయండి. వాళ్ళని చిల్డ్రన్స్ ముందు ఈ రకంగా కూర్చొని ఒక 10 నిమిషాలు మనం అందరం కలిసి సామూహికంగా మన యొక్క కుటుంబానికి రక్షణగా ఉంచాలి అని మనము అందరం కలిసి ప్రార్థిద్దాం అని మీకు వచ్చిన తెలుగో, ఇంగ్లీషో, మరాఠో, హిందీ ఎవరిది ఏ భాషనో ఆ భాషలో ప్రార్థించండి. సంస్కృత మంత్రాలనే ప్రార్థించాలని ఎక్కడ లేదే. ఎందుకంటే ఆనాటి మహర్షులది దేవనాగరి భాష కాబట్టి వాళ్ళు ఆ భాషలో ప్రార్థించారు. మీది తెలుగు భాష అయితే తెలుగు భాషలో ప్రార్థించండి. హిందీ భాష, బెంగాలీ భాష అయితే అందులోనే ప్రార్థించండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లోనే ప్రార్థిస్తారు. కుటుంబ ప్రార్థనలకు బీజం చుట్టండి నేటి నుంచి. అప్పుడు ఏమవుతుంది? శ్రావణ మాసం అంతా ఒకటి చేసి చూడండి. అందరు కలిసి నలుగురు కూర్చొని ఒకరు అంటారు, మిగతా అవి ఎట్లుంటాయి? మీకు రాజశ్యామల వ్రతం బుక్లో సంకల్పాలు ఉంటాయి, లేదా అవి ఏమీ లేవు, మీకేం కావాలి అనే దాని మీద గొప్పగా కోరుకోండి. కానీ కష్టాలు పోవాలి మాట్లాడనద్దు, కష్టాలు పోవాలి అనే వాడు అనద్దు, రోగం పోవాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ మాకు వెళ్ళిపోవాలి ఇట్లా అనద్దు. మాకు ఐశ్వర్యము రాని, పాజిటివ్ అఫర్మేషన్స్, మాకు ఆరోగ్యము రాని అందరు కలిసి చేయాలి. ఒక్కరు చేసేదానికి నలుగురు కలిసి చేసేదానికి ఎందుకు పవర్ ఉంటదంటే కుటుంబం అనేది ఒక దేవాలయం. ఇది బాగా వినాలి. ఇది గృహదేవతాయై నమః అంటారు. మీరు ఎప్పుడైతే గృహంలోకి ఎంటర్ అయ్యి గృహ ప్రతిష్ట గృహారంభము సమయంలో మీకు అయ్యగారులు అంటారు గృహదేవతాయ నమః, గ్రామ దేవతాయ నమః, మంటప దేవత అంటే గృహదేవత అంటే గృహానికి ఒక దేవతా శక్తి ఆవరిస్తుంది. మీరు గృహం కట్టి గృహ ప్రవేశం చేయగానే అక్కడ ఎప్పుడు ఒక స్థిర దేవత ఉంటుంది, గృహదేవత అంటారు అవన్నీ. ఆ గృహదేవత అంటేనే గృహలక్ష్మి. గృహలక్ష్మి ఏం చేస్తుంది? గృహలక్ష్మి మీకు మీ ఇంటెన్షన్ ఏంది అనేది చూస్తుంది. మీ యొక్క గృహదేవత. ఇప్పుడు నాన్ననేమో కావద్దు అంటాడు, అమ్మనేమో కావాలి అంటది. ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఆ దేవత. బిడ్డనేమో ఒకటి కోరుతుంది, కొడుకేమో ఒకటి కోరుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే ఏక అభిప్రాయం, ఏక మనస్సుతో కోరుకున్న ఏ సంకల్పాలు కూడా, ప్రతి సంకల్పం కూడా అతి శీఘ్రంగా నెరవేరుతుంది. అందుకే సమస్యలున్నాయి అని ఊరికే వాపోతా ఉంటారు. ఎవ్వరు ఆ మాట అనకండి. మీ సమస్యలున్నాయని వాపోయే బదులు నలుగురు కలిసి కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు పర్ఫెక్ట్ భగవంతుణ్ణి ప్రార్థించండి. మాకు ఇది కావాలి. భగవంతుడు ఏమంటాడట, నాయన నీకేం కావాలంటాడు. వేరేది ఏం అడగాడు. ఇప్పుడు ఏ సినిమాలనే మీరు చూడండి, పాత సినిమాలలో వీళ్ళు బాగా తపస్సు చేస్తే ఒక దేవుడు దిగుతాడు, వీళ్ళు అనుకున్న దేవుడు. ఆ దేవుడు దిగి ఏమంటాడు, నాయన ఏమి వరం కావాలి కోరుకో. ఏం కోరుకుంటావు అంటే మరి నీకేం కావాలి అంటే ఏం కావాలనో చెప్పేది టక్కన చెప్పాలి. ఏమో నాకేం కావాలి, నాకేం తెలుస్తలేదు, మీకు ఏది ఇష్టమో అది ఇవ్వు. నేను రీసెంట్లీ కాళిదాసు సినిమా చూసిన, నాకు అది బాగా అర్థమైంది. కవి కాళిదాసు సినిమా. అందులో అదే మాత ప్రకట శ్యామ మాత ఇదంతా అక్కడనే కదా, అక్కడనే శ్యామల కాళిదాసే కదా. అతను మందబుద్ధి గలవాడు కాళిదాసు. అయితే అమ్మవారి గుడిలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారి గుడిలో వెళ్ళి ఆమె భార్య రాజు కూతురు, కానీ ఇతను మందబుద్ధి గలవాడైపోయిండే. అమ్మ నువ్వు నన్ను ఇట్లెందుకు చేశావు, వీళ్ళు మోసం చేసేస్తారు వాళ్ళ మంత్రి వాళ్ళు అని బాగా ఏడుస్తుంది. ఇతను కూడా తల బద్దలు కొట్టుకొని ఏదో ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మ ప్రత్యక్షం అవుతుంది, కాళికమాత. అమ్మవారు శ్యామలామాత ప్రత్యక్షమై సేమ్ పుష్పబాణము, ఇప్పుడైతే పుష్పబాణ హస్తే వర్ణిస్తున్నాడో రూపంలోనైతే కనిపించిందో అదే వర్ణన మాత మరకత శ్యామ. ఇవన్నీ చూసి అడిగేటప్పుడు ఏం కావాలన్నా ఆయన, ఎందుకు అంత ఇబ్బంది పడ్డావు, ఏం కావాలంటే నాకేం అవసరమో నువ్వే ఇయ్యాలని అంటాడు. అట్లా కాదు, నీకేం కావాలని చెప్పు అదే ఇస్తా. అప్పుడు మరి అయితే నాకు నా భార్య కోరుకున్నట్టు అంటే ఆయన అట్లన్నాడు, ఏం కావాలనో కోరుకో అదే ఇస్తా. చూడండి ఎంత